హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ షెఫ్ వ్లాగ్స్. నేమే సురేష్. అందరైతే బాగురా ఫ్రెండ్స్. ఈ బోనాల వీడియో మాత్రం కొద్దిగా లేట్ అయిందండి ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే మనం వెళ్దాం పదండి. బోనాల పండుగ నాడు మాత్రం ఫస్ట్ మా బంగారు మైసమ్మ కాడ, మా ఎల్లమ్మ తల్లి కాడ ఖచ్చితంగా ఆడ బోనం అయితే పెడతాం. ఏంటి అంత తొందరగా చెప్తారా? మంచిగా చెప్పి వీడియోలో పడతాను కానీ నీట్గా. బోనం పెట్టి నైవేద్యం పెడతాం బంగారు మైసమ్మ తల్లికి కానీ ఎల్లమ్మ తల్లికి కానీ. ఇప్పుడు మా మధ్య రూమ్లో ఎల్లమ్మ తల్లి, ఇంటి వెనుకకు బంగారు మైసమ్మ తల్లి. మా ఇంట్లో వెనుక చాలా రోజులు కాబట్టి జర పాతపడ్డట్టు ఉంది. మా మిస్సెస్ అయితే బొట్లు పుదిచ్చి బంగారు మైసమ్మకు పూజ చేసింది. అక్కడనే దేవుని మంచిగా మొక్కి ఆ రోజు కోడిని మాత్రం మా బంగారు మైసమ్మ కానే కోస్తాం మేము. కోసిన తర్వాత మా బుజ్జి అయితే ఎల్లమ్మకు నైవేద్యం పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే మీ గుడి అయితే మాత్రం ముత్యాలమ్మ గుడి అండి. మా పాత బజార్లో ఉంటుంది. దీని ముంగట మాత్రం, ఈ గుడి ముంగట అప్పుడు ప్లే గ్రౌండ్ ఉండే. ఎన్నో మా చిన్నతనం మస్తు క్రికెట్ ఆడేది, మస్తు ఆటలు ఆడేది. ఉగాదికి బండ్లు తిప్పేది, లారీలు, బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు అన్నీ తిప్పేది ఫ్రెండ్స్. అయితే ఈ గుళ్ళకి పోవాలంటే మాత్రం మనం వంగిపోవాలి, చిన్నగా ఉంటుంది కాబట్టి. కానీ మహిమగల్ల దేవత మా ముత్యాలమ్మ తల్లి. మనం ఏం కోరుకుంటే వరాలు ఇచ్చే దేవత మాత్రం నేను 100% నమ్ముతాను. ఎందుకంటే మాకు మోత్కూరులో ఉగాది కూడా ఇక్కడనే బోనం, ఫస్ట్ బోనం ఈ ముత్యాలమ్మ తల్లికి మా మోత్కూరులో. మేము నమ్మేది అయితే మాత్రం ముత్యాలమ్మ తల్లి, మా మోత్కూరు ముత్యాలమ్మ తల్లి మేము నమ్ముతాం. ఎందుకంటే ఏ వరం కావాలన్నా మాకు ఆ తల్లి సల్లంగా చూస్తుంది. ఇప్పుడు మీరు చూసేది మాత్రం చెరుకట్ట ముత్యాలమ్మ అండి. ఈ చెరువు కింద ముత్యాలమ్మ బాయి, ఈ తల్లి పేరు మీదనే ముత్యాలమ్మ బాయి ఉంటుంది. చిన్నప్పుడు మేము ఎన్నో మస్తు ఈతలు కొట్టేది ఇలా. మా పిల్లలకు కూడా ఇల్లు నేర్పాను ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా ఇల్లు నేర్పిన. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మీ సురేష్. బాయ్.